బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని, వారంలోగా పిటిషన్ దాఖలు చేయాలని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నది. తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ విభాగం వర్కౌట్ చేస్తోంది. రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ గా లేనిపోని సమస్యలు తలెత్తుతాయని టీజీపీఎస్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. చివరి లీగల్ అవకాశమైన సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కోర్టుకు వెళ్లే యోచనలో ఎంపికైన అభ్యర్థులున్నట్లుగా తెలుస్తోంది. ఇక గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలంటూ కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ గ్రూప్ 1 పై గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 2-3 సార్లు రద్దయి మళ్ళీ కూడా రీ ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 పై ఇంత వివాదం ఎందుకు చెలరేగుతోంది? అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలేంటి? మొత్తానికి గ్రూప్ 1 కి సంబంధించి మీరు అన్నట్టుగానే 2 సార్లు వాయిదా పడింది. ఇక మూడోసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పరీక్షలు నిర్వహించాలని మొత్తం గతంలో ఉన్నటువంటి కమిషన్ ని కూడా తొలగిస్తూ కొత్త కమిషన్ వేసి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ని నిర్వహించింది. అయితే గ్రూప్ 1 పరీక్షలు జరిగినటువంటి సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఏదైతే ప్రస్తుతం మెరిట్ లిస్ట్ ని అనౌన్స్ చేశారో మెరిట్ లిస్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయని మొత్తం 21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకుంటే కేవలం 5,000 మంది విద్యార్థులకు మాత్రమే రీవాల్యుయేషన్ అయిందని, రీవాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా అన్క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారంటూ కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. పిటిషన్ కి సంబంధించి సుదీర్ఘంగా 2 నెలల పాటు విచారించి మొన్న మంగళవారం సాయంత్రం కమిషన్ తీర్పును వెల్లడించింది. మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మొత్తం ఎవరైతే రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకున్నారో వీలైతే మొత్తం రీవాల్యుయేషన్ చేయాలని, ఒకవేళ అవకాశం లేకపోతే మాత్రం మొత్తం గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి మరల పరీక్షలను నిర్వహించాలంటూ కూడా కోరింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ నిన్న ఉదయం కమిషన్ కి చేరింది. అటు టీజీపీఎస్సీ కూడా నిన్న సుదీర్ఘంగా సమావేశమయ్యారు, కీలక సమావేశమయ్యారు. సమావేశంలో అటు న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. సేమ్ టైం ఈ రోజు మరొకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒకవైపు న్యాయ నిపుణులతో మరొక ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారం లోపు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్ళాలి అంటూ కూడా ప్రస్తుతం టీజీపీఎస్సీ కమిషన్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్స్ కూడా ప్రస్తుతం ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం టీజీపీఎస్సీ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఎటువంటి అవకతవకలు జరగలేదు, అంతా కూడా సాఫీగా పరీక్షలు జరిగాయి, అంతే సాఫీగా కూడా కరెక్షన్ జరిగింది, మెరిట్ లిస్ట్ లో కూడా ఎటువంటి అవకతవకలు లేదు, పిటిషన్ మొత్తం కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆర్డర్ కాపీ వచ్చిందో ఆర్డర్ కాపీలో కూడా ప్రస్తుతం అన్ని తప్పులు ఉన్నాయంటూ కూడా టీజీపీఎస్సీ కమిషన్ భావిస్తుంది. సో దీనికి సంబంధించి గ్రౌండ్స్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా దీనికి సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్ళాలనుకున్నారు. ఇన్ కేస్ డివిజన్ బెంచ్ లో కూడా కుదరకపోతే చివరి అవకాశమైనటువంటి సుప్రీంకోర్టు వరకైనా వెళ్లేందుకు ప్రస్తుతం టీజీపీఎస్సీ సిద్ధమవుతూ ఉంది. ఎందుకంటే రీవాల్యుయేషన్ చేయాలంటే టెక్నికల్ గా చాలా ఇష్యూస్ వస్తాయని, దాని తర్వాత కూడా అనేక ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని, విద్యార్థుల్లో కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతుందని ఇదంతా కూడా భావించినటువంటి టీజీపీఎస్సీ మొత్తానికైతే మరొక వారంలోగా ఏదైతే రీపిటిషన్ వేయాలని భావిస్తున్నట్టుగా కూడా మనకి ఉన్నటువంటి సమాచారం. హేమ, ఒకవేళ రీవాల్యుయేషన్ చేయకుండా ఉండాలి అంటే ఆల్టర్నేట్ గా ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతం రీవాల్యుయేషన్ చేయాలి అంటూ కూడా హైకోర్టు కోరింది. సో రీవాల్యుయేషన్ చేయాలి లేదంటే మొత్తం పరీక్షలను రద్దు చేయాలి అంటూ కోరింది. కానీ ప్రస్తుతం టీజీపీఎస్సీ భావిస్తుంది ఏంటంటే రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ గా ఇష్యూస్ వస్తాయని, సేమ్ టైం ఒకవేళ పరీక్షలు రద్దు చేసినా సరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేదు. దాని తర్వాత నిర్వహించినప్పటికీ కూడా ఒకవైపు పేపర్ లీకేజ్, మరొకసారి బయోమెట్రిక్ ఇష్యూస్, ఇలా అనేక సమస్యలు తలెత్తాయి. ఇక మూడోసారి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినప్పటికీ అనౌన్స్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయంటూ కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. విద్యార్థులంతా కూడా ఒకవైపు ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుందని. ఇలాంటి సమయంలో రీవాల్యుయేషన్ కంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్ళడం లేదంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించడమే మంచిదని ప్రస్తుతం టీజీపీఎస్సీ భావిస్తుంది. రైట్, థాంక్యూ హేమ.